ఎక్కడున్నారన్న ఇప్పుడు? అన్న నేను పెద్ద కాపర్తిలో రెస్ట్ తీసుకుంటున్నా అన్న. పెద్ద కాపర్తిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఎంత దూరం ఉంది మనకి ఇప్పుడు హైదరాబాద్ మీరు? హైదరాబాద్కి ఇంకొక 80 కిలోమీటర్లు ఉంటుందన్న. ఓయబ్బో, ఇంకొక 80 కిలోమీటర్లు ఉందా? అవునన్న. అంటే సూర్యాపేట దాటి ఒక 70-80 కిలోమీటర్లు వెళ్ళారా? చోటప్పలకి 22 కిలోమీటర్ల యువతలో ఉన్నాన్న. చౌటుప్పల్కి 18 కిలోమీటర్లకు చోటప్పలకి దగ్గరగా ఉన్నా. ఓకే. అయితే ఇప్పుడు నైట్ టైము జర్నీ చేయట్లేదు, రెస్ట్ తీసుకుంటున్నారు. అవునన్న. మళ్ళీ మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతారు? 7 or 8 కన్నా. 7 or 8 వరకు స్టార్ట్ అవుతారు. అండ్ అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది మీకు? ఎక్కడికన్నా? మీరు హైదరాబాద్ ఏ టైంకి రీచ్ అవ్వగలరు అని చెప్పేసి అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? రేపు మార్నింగ్ బయలుదేరితే ఎల్లుండి మార్నింగ్కి వస్తా అన్న నేను. రేపు మార్నింగ్ 7కి బయలుదేరితే ఎల్లుండి మార్నింగ్ వరకు అక్కడికి రీచ్ అవుతారు. రీచ్ అవుతా. ఓకే ఓకే ఓకే. ఇక్కడ కామేపల్లి నుండి ఎప్పుడు బయలుదేరారు మీరు? కామేపల్లి నుండి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరానన్న. అబ్బో, శనివారం మధ్యాహ్నం 2 గంటలకి? ఫస్ట్ రోజు 30 కిలోమీటర్లు నడిచా. ఓకే. ఏం అనిపించలేదు. ఓకే. నాకేం కాలేదు కదా అని చెప్పేసి ఆదివారం మొత్తం 60 కిలోమీటర్లు నడిచా. ఓయబ్బో. నడిస్తే ఇక ఆ రోజు కొర్లపాడు టోల్ గేట్ కాడికి వచ్చేసి పడిపోయినా. ఓకే. పడిపోతే అక్కడ ఉన్న మా మిత్రుడు ఇంటికి తీసుకెళ్ళి సోమవారం మొత్తం రెస్ట్ ఇచ్చిండు. ఓకే. రెస్ట్ ఇస్తే ఆ నుంచి మళ్ళీ మార్నింగ్ 7కి బయలుదేరి ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నా. ఓకే ఓకే. అది మేబీ మీరు ఎల్లుండి మార్నింగ్ వరకు అక్కడ రీచ్ అవ్వగలరు. రీచ్ అవుతాను. ఓకే ఓకే. ఎట్లుందండి ఇప్పుడు హెల్త్ ఎట్లుంది మీకు? నాకు మొత్తం కాళ్ళ పెయిన్ ఉన్నాయి బాగా. అయ్యో అయ్యో. అదన్నా. కాళ్ళకు బొబ్బలు ఏమైనా వచ్చినాయా? లేదన్న, బొబ్బలు లేవు. కాళ్ళు కండరాలు పట్టేసినాయి బాగా. ఓకే ఓకే. ఎట్లా మీరు షూస్ ఏమైనా వేసుకున్నారా? మీరు చెప్పుల మీదనే నడుస్తా ఉన్నారు ఇప్పుడు? ఇవాళే కొన్నా అన్న షూస్ నకరేకల్లో. ఓకే. ఇవాళే కొనుక్కొని ఇవాళే వేసుకున్నా కాబట్టి కొంత నయం, మొన్నటి కంటే కొంత నయం. ఓకే. అట్లా. ఓకే ఓకే. అసలు దేనికని మీరు ఎందుకని ఈ పనిని ఎంచుకున్నారు? మీరు ఇప్పుడు ఇట్లా కామేపల్లి నుండి హైదరాబాద్ వరకు కాలినడకన పోవాలి అండ్ ఎందుకని? మీ ఒపీనియన్ ఏంటి అసలు దీని మీద? అన్న నేను ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తని. ఓకే. నెంబర్ 1. ఓకే. తర్వాత నేనేం చేసినంటే ఫస్ట్లో మాకు 2016-18కి సంబంధించిన 90 లక్షల రూపాయల పిఎఫ్ ఈఎస్ఐ ఓకే. వాళ్ళు కట్టకుండా 2016 నుంచి 18 వరకు వాళ్ళు మాకు జీతాలు ఇచ్చుకున్న పిఎఫ్ ఈఎస్ఐ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నారు. ఓకే. పెట్టుకొని మళ్ళీ ఏజెన్సీ వచ్చినాక కూడా ఏజెన్సీ ద్వారా కట్టించకుండా వీళ్ళు మింగే ప్రయత్నం చేశారు. ఓకే. 2020 వరకు వాళ్ళు కట్టలే. ఓకే. మా ఒత్తిడి మేరకు ఏం చేశారంటే అప్పుడున్న ఏజెన్సీ గరుడాస్ ఏజెన్సీస్ అని ఒకటి ఉంది. ఓకే. వాడికి ఇచ్చారు కట్టమని. ఓకే. వాడి దగ్గర పెట్టుకొని వాడన్ని కథలు పడి చేసేటప్పుడు మేము కాల్ చేసినాం. కాల్ చేస్తే ఏం చేసిందంటే వాడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే మేము కడతాము అని చెప్పేసి అన్నాడు. ఓకే. అంటే మేమేం చేసినాం, డబ్బులు వస్తాయని ఆశతో మీరు రాసి ఇచ్చాం, తప్పేం లేదు అలా. ఓకే. ఇచ్చినాక దాన్ని ఏం చేసిండు, అసలు ఎవరికి ఎంత వేసిండో తెలియదు, ఏ క్యాడర్కి ఎంత వేసిండో కూడా తెలియదు, దాని వివరాలు కూడా లేవు. ఓకే. తర్వాత మా దాంట్లోనే ఎవడో పోయి ఢిల్లీలో ఈడీలో కేసు పెట్టొచ్చిండు. ఓకే. కేసు పెడితే ఆడ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయ్యి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళని గట్టిగా టైట్ చేస్తే పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు మళ్ళీ డిఎంహెచ్ ఆఫీసుల మీద కేసు పెట్టారు. కేసు పెట్టినాక వీళ్ళు ఏం చేశారంటే మాకు ఇట్లా కేసు అయింది బాబు, మీ డబ్బులు తీసుకున్న డబ్బులు కేసు అయింది, మాకెందుకు వచ్చిన గోవాలని చెప్పేసి 3 నెలల జీతం కట్ చేశారు. మీటింగ్ పెట్టి కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీసులో మీటింగ్ పెట్టి 3 నెలల జీతం అని చెప్పేసి 3 నెలల జీతమే కాకుండా ఒక 1 మంత్ 2021 జూన్కి సంబంధించిన ఏరియర్ కూడా కట్ చేశారు. ఒక 1 మంత్ అంటే దగ్గర 62,000 రూపాయలు కట్ చేశారు. కట్ చేసి అవి సంవత్సరం పాటు ఇంకో ఏజెన్సీ దగ్గర వాడి దగ్గర వీడి దగ్గర పెట్టారు. ఆ క్రమంలోనే దాన్ని అక్కడ అయ్యున్న పని కూడా ఇంకా సక్సెస్ కాలేదు. ఆడున్న క్రమంలోనే 1,80,00,000 బడ్జెట్ ఉంది, జీతం కూడా 4 నెలల బట్టి జీతాలు వేయట్లే. మరి మీరు అటు బడ్జెట్ అది పిఎఫ్ఈఎస్ఐ కట్టేయలేదు, ఇటు బడ్జెట్ ఉంచుకొని జీతాలు వేయట్లేదు, మీకు 70,000-80,000 రూపాయల నెలకి జీతం వస్తేనే మీకు వెళ్ళట్లేదే, మాకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్య జీతకాలమే కదా, మా బతుకులు ఎందుకు ఆగం చేస్తారు, మా పొట్టలు ఎందుకు కొడతారు, 66 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి మీ యొక్క పిచ్చి చేష్టల వల్ల అని చెప్పి గట్టిగా క్లాస్ బీకే వాళ్ళకి. ఆ రోజు నుంచి అక్కడ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం డిఎంహెచ్ఓ డాక్టర్ జేవిఎల్ శిరీష ఏవో డిపిఎంఓ తీసుకొచ్చి ఏవో చేశారు. సరే వాడిని ఎవరు చేస్తున్నా మనకు సంబంధం లేదు. ఏవో ఏం చేసిందంటే తేజవత్ మోహన్ నాయక్,
తర్వాత మత్సా శ్రీకాంత్ మాకు సంబంధించిన సెక్షన్ క్లర్క్, మాకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్, మాకు సంబంధించిన సెక్షన్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ నల్లమూతు రాకేష్, వీళ్ళందరూ కలిసి నా మీద కుట్రపూరితంగా నాకు డిప్యుటేషన్ వేశారు. వీడు ఇక్కడ ఉంటే అన్ని క్వశ్చన్ చేస్తానని. ఆ డిప్యుటేషన్ ఆర్డర్లు ఏం కొట్టారంటే ఏవోని రిలీవ్ చేయమని చెప్పేసి అందరూ. ఏవోని రిలీవ్ చేయమని ఎప్పుడు కొట్టారు? నాకు డిసెంబర్ 29న ఏవోని రిలీవ్ చేయమని ఆర్డర్ కొట్టారు. ఏవో రిలీవ్ చేయలేదు, నేను పోలేదు. జనవరి 21న నాకు మళ్ళీ మెమో ఇచ్చారు, నువ్వు ఎందుకు పోలేదు, నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని. ఆ మెమోకి నేను మీరు ఇచ్చిన ఆర్డర్లోనే ఉందయ్యా, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారు నన్ను రిలీవ్ చేయలేదు, నేను పోలేదని మెమో వివరం రాసి ఇచ్చా. వెంటనే 23వ తారీఖు నేను ఇచ్చే 24వ తారీఖు ప్రీవియస్ ఆర్డర్స్, ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్స్ క్యాన్సిల్డ్ అని చెప్పి రాస్తూ రీడిప్యూటెడ్ అని మళ్ళీ జీజీహెచ్ కొత్తగూడెం కొట్టారు. వీళ్ళతో నాకెందుకు పంచాయతీ అని చెప్పేసి 24వ తారీఖు కొడితే 27వ తారీఖు పోయి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, కుమారస్వామి గారికి లేడు, ఆడున్న ఆర్ఎం గారికి ఇచ్చేస్తే ఆయన ఏం చేసిండే ఫిబ్రవరి 2/2/23న నన్ను రీబ్యాక్ చేసిండు. నాకు అవసరం లేదు, ఇతను మీ కంట్రోల్లో పని చేయించుకోనని నాకు రీబ్యాక్ చేసిండు. 2/2/23 నన్ను రీబ్యాక్ చేస్తే 3/2/23న నేను వాళ్ళకి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చా. నన్ను అక్కడ వద్దన్నారు, నాకు ఇక్కడే ఒక చోట పని చేయండి అని చెప్పేసి లెటర్ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చా. ఇచ్చినాక నాకు ఎక్కడ ఉద్యోగం ఇలే. ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక మార్చి 3 వరకు నాకు ఎక్కడ ఉద్యోగం రాకుండా నాకు అట్లా ఆఫీసులో కూర్చోబెడతారు. ఆఫీసులో సంతకము లేదు, ఇటు జీతం ఇవ్వట్లే. మార్చి 3న కలెక్టర్ గారికి తప్పు నోటిఫైలు పెట్టి నన్ను ఇర్రెగ్యులర్, నెగ్లిజెన్సీ, వైలెన్స్ ఆఫ్ రూల్స్ అని చెప్పి నన్ను ఉద్యోగం తీపిచ్చి నానా హింస పెడుతున్నారు. వాళ్ళ మీద నా ఉద్యోగం ఎప్పుడైతే తీశారో వాళ్ళ మీద ఆర్టీఐ కేసులు వేసా. ఆర్టీఐ నాకు కావాల్సిన సమాచారం అంతా కావాలని చెప్పేసి అంటే ఆ ఆర్టీఐ కేసులు వేసినందుకు నన్ను పోలీస్ స్టేషన్లో 4 సార్లు పిలిపించారు. పిలిపిస్తే నేను ఒక ఎస్ఐ గారు ఫస్ట్ రోజు పిలిపించినాక పోతే బాబు నువ్వు వాళ్ళ మీద సోషల్ మీడియాలో వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నావు అంటే నీకు పలుగుద్దు అన్నాడు. సార్ పలుగుద్దో ఇరుగుద్దో మీరు మంచిగా మాట్లాడండి, నేను చేసిన తప్పేదంటే నన్ను శిక్షించండి తప్ప ఆర్టీఐ చట్టం అనేది భారత పార్లమెంట్ చేసిన చట్టమే, దాన్ని ఉపయోగించుకొని చట్టపరిధిలో నీ పోయిన తప్ప వ్యతిరేకంగా పోలేదు అని చెప్పేసి అన్నాక దాన్ని ఖండించినాక మళ్ళీ ఒక అర్ధగంట ఆగి కాదు వాడిని నరుకుతా చంపుతా అన్నవాడు కదా అంటే అటువంటి ఎవిడెన్స్ ఏమైనా నాకు చూపిస్తే నేను దానికి పనిషబుల్ పర్సన్ సార్. అది దొరకలేదు వాళ్ళకి. తర్వాత ఒక అర్ధగంట ఆగి మళ్ళీ నువ్వు నక్సలేటెడ్ కదా మాజీ అంటే సార్ నేను 16 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తా అంటే నక్సలేట్కి అయ్యాలి అవ్వలేదా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ గా సార్ అని చెప్పి ఆయన ఎస్ఐ గారి మీద, ఆ ఇద్దరు ఎస్ఐల మీద ఎస్పీ గారికి వరంగల్ డిఐజీ గారికి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు అంతటితో ఆగారు. మేము వచ్చి ఇంకో అర్ధగంట మళ్ళీ ఒక అర్ధగంట అయినాక ఒక వార్తా విలేకరిని పిలిచి 20 ఆర్టీఐలు వేస్తాడైనా నన్ను విత్డ్రా చేసుకోమని అని చెప్పి బెదిరించారు. సార్ అట్లా భయపడేటోడు కాదు ఆయన, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పినాక నా జోలికి రావట్లే వాళ్ళు. అది జరిగిందన్న. ఇప్పుడు ఈ మత్సా శ్రీకాంత్ జూనియర్ అసిస్టెంట్, నల్లమోతు రాకేష్ వీళ్ళిద్దరు కూడా మత్సా శ్రీకాంత్ ఏమో దొంగ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్, జూనియర్ అసిస్టెంట్ నల్లమోతు రాకేష్ ఏమో ఫేక్ రాజస్థాన్ డిగ్రీ సర్టిఫికెట్. ఈ రెండింటి మీద వాళ్ళకి విజిలెన్స్కి, కమిషనర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, హైకోర్టులో కేసేసి అందరికి ఉన్నతాధికారులకు పెట్టినా. పెడితే నాకు అవన్నీ ఎంక్వైరీలు వస్తున్నాయి. వస్తా ఉంటే మొన్న ఏం చేశారంటే చర్చలకు పిలిచారు నన్ను. చర్చలకు నన్ను ఫోన్లో నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే వాళ్ళు చర్చలకు నువ్వు బాబు చర్చలు ఆఫీసు మీద పెట్టిన ఆర్టీఐ కేసులు విత్డ్రా చేసుకుంటే నీకు ఉద్యోగం ఇస్తారు అని చెప్పేసి అంటే సరే నాకు ఉద్యోగం కావాలి, ఆర్టీఐ పెట్టిన కేసులు విత్డ్రా చేసుకుంటాను నేను చెప్పి నేను ఆడికి పోయినా. ఆఫీస్ కాకుండా ఆఫీస్ పరిసర ప్రాంతాలకు కొద్దిగా ఒక దాబా ఉంటే దాబాలో కూర్చోబెట్టి నన్ను బాబు నువ్వు ఆర్టీఐ కేసులు కాదు వాళ్ళ మీద పెట్టిన విజిలెన్స్ కేసులు కూడా తీసుకోవాలి అప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది అంటే దానికి నిరాకరించి వచ్చేసిన. మీరు నన్ను ఆర్టీఐ కేసులు విత్డ్రా చేస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఎట్లా మీరు విజిలెన్స్ కేసులకి మీకేం సంబంధం, అది మా ఇద్దరి మధ్య జరిగేదంటే అక్కడ వచ్చిన మీడియేటర్స్ ఏమన్నారంటే మీకు ఆయనకి శత్రుత్వం లేదు కదా, పై అధికారి చెప్పిండు ఆయన చేసిండు అని చెప్పారు. నేను దానికి నిరాకరించి నేను కేసులకే పోరాటం కోసం చేస్తున్నా. ఇది జరిగిందన్న వాస్తవం. అది. అండ్ ఫైనల్ గా మీరు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు నా ఉద్యోగం నాకు కావాలన్న, నాకు పోయిన జీతంతో సహా నాకు ఉద్యోగం నాకు గట్టియాలన్న.
అది నేను ఆర్టీఐ కేసులు దాదాపు ఒక 2-3 లక్షల పైన పెట్టా అటు ఇటుగా. అబ్బో! 2-3 లక్షలు పెట్టారు. 2-3 లక్షలు తిరగడానికి, రావడానికి, పోవడానికి అన్ని ఖర్చులు. ఓకే. ఓకే. మా తమ్ముడు నన్ను ఇలా మధ్యాహ్నం కూడా నేను కట్టంగూరు దాటాక, కట్టంగూరు రాకముందే ఒక అన్నోన్ కాల్ వచ్చింది. ఓకే. మేము నిన్ను చంపుతామంటే నువ్వు మొగాడు అయితే ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, చంపడానికి వస్తే నువ్వు తెచ్చినా ఒకసారి, నేను తెచ్చినా ఒకసారి రా అని చెప్పేసి అంటే ఇక మళ్ళీ కాల్ కట్ చేసిండు. ఓకే. ఫోన్ చేసి ప్రత్యేకంగా చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారు వాట్సాప్ కాల్లో. ఓకే. అది రికార్డ్ ఏమైనా పెట్టుకున్నారా మీరు? వాట్సాప్ కాల్ రికార్డు ఉండదు కదన్నా. ఓకే. ఓకే. అంటే అప్పటికప్పుడు మీరు సింగిల్ ఫోన్. అప్పటికప్పుడు మీరు స్క్రీన్ రికార్డు అవి ఇవి ఏం చేసుకోలేదు ఇక? ఏం చేసుకోలేదు. అంటే మీరు స్క్రీన్ రికార్డ్ లాంటిది ఏమైనా చేసుకున్నా కానీ ఆడియో నాకు తెలిసి అది ఆడియో రాదనుకుంటా మళ్ళీ. రాదు. ఓకే. ఓకే. అంటే ప్రత్యేకంగా ఈయన ఆడియో రికార్డ్ చేసుకుంటాడు, వాయిస్ రికార్డ్ ఏమైనా అవుతుందని ప్రత్యేకంగా వాట్సాప్లో ఆడియో కాల్ చేశారా? ఆడియో కాల్ చేశారు. ఓకే. ఏ నెంబర్ నుండి చేశారు ఏంటి అనేది అయితే డీటెయిల్స్ ఉందిగా మీకు? అంటే నాకు పొద్దున ఒక 10, 20, 30 నెంబర్లు కాల్స్ వచ్చినాయి మా మా యూనియన్కి సంబంధించిన వాళ్ళకి. ఓకే. అది ఏ నెంబర్ అనేది కరెక్ట్ చూడలేదు. కళ్ళదోడు కూడా పెట్టుకుని లటక్కుని ఎత్తేసా. ఓకే. అది పొరపాటు అయింది అక్కడ. అంటే ఆ నెంబర్ పర్టికులర్ ఈ నెంబర్ నుండి వచ్చిందని మీ దగ్గర ఉంచుకోవడానికి అండ్ దాని తర్వాత కంప్లైంట్ ఏమైనా ఇవ్వడానికి ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్ లేదు? లేదు ఇప్పుడు నా దగ్గర. ఓకే. ఓకే. ఆ నెంబరు మీరు కొంచెం ట్రై చేస్తే అంటే కష్టపడితే ఏం దొరకదంటారా? చూస్తాను, దాదాపు అయితే నేను చూస్తాను. అవకాశం ఉంటే మీకు ఎవిడెన్స్ తో సహా ఇస్తాను. ఓకే. ఓకే. ఎందుకంటే ఇవాళ ఒక నెంబర్ నుండి వచ్చింది కాలు, సర్లే బెదిరింపు కాలు ఏదో వచ్చిందని చెప్పేసి లైట్ తీసుకున్నారు అనుకోండి, భవిష్యత్తులో అట్లాంటివి ఇంకో 4 కాల్స్ రావచ్చు. మేబీ వాళ్ళు చెప్పింది ఒక రకంగా ఏదేమైనా మీకు ట్రబుల్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అవును. కాబట్టి మీరు వాళ్ళు ఏ రేంజ్లో మీకు ఇబ్బంది కలిగించడానికి ట్రై చేస్తున్నారు, మీరు అదే రేంజ్లో మీరు ఎదుర్కోవాలి కదా. అవును. నేను ఎమ్మటే దానికి పెట్టాను. నాకు ఇంతకు ముందే ఒక కాల్ వచ్చింది వాట్సాప్ కాల్లో. నాకు ఏదైనా జరిగితే డాక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ జేవీఎల్ శిరీష, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తేజవత్ మోహన్ నాయక్, మత్సా శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్, ఓకే, జూనియర్ అసిస్టెంట్ రాకేష్ వీళ్ళేది బాధ్యత వహించాలని ఎమ్మటే స్టేటస్ పెట్టేశా. ఓకే. ఓకే. పెట్టేశారు ఆల్రెడీ మీరు? పెట్టేశా. ఆల్రెడీ కొత్తగూడెం గ్రూపులలో కూడా షేర్ చేశా. ఓకే. ఓకే. అది. అండ్ మీరిప్పుడు నిన్నటి నుండి అంటే దగ్గర మీరు శనివారం స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి జర్నీ. అవును. అండ్ ఇప్పుడు వరకు స్టిల్ నడుస్తూనే ఉన్నారు. మరి జనాల నుండి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా వస్తుందా? చాలా మంది రెస్పాండ్ అవుతారు. నాకు అరటి పండ్లు ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, అన్న నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి అంటున్నారు. నిన్నట్టు చేయడం దుర్మార్గం అంటున్నారు. ఓకే. కొంతమంది ఆర్థిక సాయం 100-200 భోజనం చేయని చెప్పేసి ఇస్తున్నారు. వావ్. సూపర్. సూపర్. అది నీ యొక్క ఉసురు వాళ్ళకి తలుగుద్దని చెప్పి తిడుతున్నారు జనం అందరూ. ఓకే. 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 ఇలా నార్కెట్పల్లిలో కూడా నేను ఒక 50-60 మంది ఉంటే స్పీచ్ ఇచ్చి వచ్చా. మొన్న 3000 మంది ఉంటే కూసుమంచిలో శ్రీనివాసరెడ్డి గారు మీటింగ్కి వస్తా అంటే 3000 మందిలో ఇదే స్పీచ్ ఇస్తా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ న్యాయమటే ఉన్నారు. ఓకే. ఓకే. పాలేరు వచ్చినాక పాలేరులో కూడా వాళ్ళు ఇచ్చారు. జరిగింది. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చేసే జర్నీ మొత్తం కంప్లీట్గా ఒక్కళ్ళే నడుస్తున్నారు? ఒక్కళ్ళే. డే మొత్తం నడవడం, మళ్ళీ రాత్రేమో రెస్ట్ తీసుకుంటున్నారు? అవును సార్. ఓకే. 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 అండ్ ఇట్లాంటివి అంటే బెదిరింపు కాల్స్, ఫోన్స్ మాత్రమేనా, లేదంటే ఎవరైనా ఎదురుబడి ఏమైనా ఇబ్బంది పెట్టడానికి మీ జర్నీని ఏదో ఒక రకంగా ఆటంకం కలిగించడానికి ఏమైనా ఎవరైనా ట్రై చేశారా? ఇప్పుడేం లేదు, అట్లాంటివి ఏం జరగలేదు. ఒక బెదిరింపు ఇదే ఫస్ట్ టైం నాకు వచ్చింది. ఓకే. ఇవి ఎక్కడికైనా పోగలుగుతాడు, వీడేందో అందరిని ఇబ్బంది పెడతాడు అనే ఒక దురాలోచనతో ఉన్నాడు. ఈ మత్సా శ్రీకాంత్కి వాళ్ళ నాన్నకి కూడా క్రైమ్ రికార్డు ఉంది. క్రైమ్ రికార్డు ఉంది. ఎందుకంటే ఏదన్నా నాకు థ్రెట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి క్రైమ్ చరిత్ర ఉంది కాబట్టి నాకు అతని ద్వారా నుంచి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. 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 నా మత్సా శ్రీకాంత్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ? ఆర్టీఐ ద్వారా తీసుకున్నా. ఓకే. 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 అది జరిగిందన్న. అండ్ ఓకే, మీరు చాలా అంటే చాలా నిరభ్యంతరంగా అండ్ మీరు ఉన్నటువంటి ప్రతి ప్రూఫ్ని వాడుకొని అండ్ 100% జెన్యున్గా వెళ్తున్నారు మీరు? జెన్యున్గా వెళ్తున్నా. వాళ్ళ మీద ఎక్కడ కూడా ఒక తప్పుడు ఆరోపణ చేయట్లేదు నేను. ఓకే. 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 అది ఇవే కాకుండా ఇంకా ఆఫీసులో ఎస్సీఏ ఫండ్స్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ అని గిరిజన ప్రాంతాలలో వచ్చిన డబ్బులు. ఓకే. ఆ రోజు బిల్లులు పెడితే ఆ బిల్లులు 86 లక్షల 35% కాజేశారు. ఓకే. వాటిని అడిగితే నీకు మా దగ్గర 500 పేజీలు ఉన్నాయి,
రూపాయలు కట్టు, 300 పేజీలని 200 రూపాయలు కట్టు అని ఒక కాకమ్మ కథలు చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత మా ఏజెన్సీని నియమించుకునేటప్పుడు ఏ నియమ నిబంధనలు పాటించారు అని ఆర్టీఐ వేస్తే వాళ్ళు నాకేం చెప్పారంటే, మీ ఆ నియమ నిబంధనలు తెలియజేయడానికి మా దగ్గర 5,000 పేజీలు ఉన్నాయి, 10,000 రూపాయలు కట్టాలి అని నాకు లెటర్ ఇచ్చారు. అయితే దాన్ని ఏం చేశానంటే నేను నేను బిలో పవర్టీ లైన్కి చెందిన వాళ్ళను, నాకు ఉచితంగానే ఇవ్వాలి అని రేషన్ కార్డు పెట్టి వాళ్ళకి ఇస్తే సరైన సమాధానం ఇవ్వకుండా తర్వాత ఇది మళ్ళీ మా మెడకి ఆడ చుట్టుకుంటుందో అని చెప్పేసి నాకు 3 పేజీలే ఇచ్చారు. నేను అడిగా ఎమ్మటే, మరి అలా నాకు 5,000 పేజీల రూపాయలు అన్నారు, 5,000 పేజీలు అన్నారు, 10,000 రూపాయలు వసూలు చేయడానికి నా దగ్గర చూశారు, మీరు నన్ను చీట్ చేశారు, మరి 4,997 పేజీలు ఎటుపోయినాయి అని ఆర్టీఐ కేసు బుక్ చేసా వాళ్ళ మీద. అది ఏం చదువుకున్నారండి మీరు? నేను 88 10th బ్యాచ్. అది చాలా చాలా నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. అండ్ సొసైటీకి నాకు తెలిసి మీరు మీరు మెయిన్ గా చాలా అవసరం. మీరు థ్యాంక్ యూ అన్న. నేను వెనక తప్పుడు మాట మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు అభియోగం చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు, ఏ క్వశ్చన్ కూడా లేదు. అది 100% మీరు ఇప్పటి వరకు చేసిన జర్నీలు కానివ్వండి, అండ్ ఆర్టీఐకి సంబంధించిన ఆ కేసులకు సంబంధించిన ఎందులో కూడా నా మిస్టేక్ అనేది, అంటే నేను తప్పుడు ఆరోపణ ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, లేదంటే వాళ్ళని ఏదో ఒక రకంగా దేంట్లోనూ ఇన్వాల్వ్ చేయడానికి 1% కూడా ఏం చేయలేదనే విశ్వాసం మీకుంది? 100%. అది అండ్ ఫైనల్ గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫైనల్ గా మీరు కాలినడకన ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు వెళ్తారు, అండ్ మీరు చేసేటువంటి జర్నీకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది అని అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ సెక్రటరీ గారు నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నా. మా పాప కూడా ఇంటర్మీడియట్ అయిపో వస్తుంది, ఆమె డిగ్రీలో సివిల్స్ కోచింగ్ చెప్పాలని. మా పాప కూడా 98% తోని గవర్నమెంట్ కాలేజీలో చదువుతుంది. సూపర్. నాకున్న ఏకైక లక్ష్యం వాళ్ళ మీద కక్షలు తీసుకోవాలనే ఆలోచన నాకు ఉండదు. నా పిల్లల్ని కరెక్ట్గా ఉన్నత స్థానంలో నిలిపి ప్రతి పేదవాడికి సహాయం చేయమని చెప్తున్న వాళ్ళకి ఇప్పటికి కూడా నేర్పేది అదే నేను. ఎవరిని కూడా దూషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, అది మనకి పనికిరాదు. మనకి చేతనైన మేర సాయం చేద్దాం, చేత కాకపోతే ఇంట్లో కూర్చుందాం. నా యొక్క వ్యక్తిత్వం, నా యొక్క మెంటాలిటీ అది. అండ్ మీరు చేసేటువంటి ఇప్పుడు ఈ జర్నీ ఉంది కదా, ఎవరి దృష్టిలోనైనా ఆల్రెడీ పడ్డది, అండ్ అక్కడ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది, నాకు 100% న్యాయం చేస్తారు అని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా మీకు? నాకు అనిపిస్తుంది సార్. అండ్ మేబీ రేపు ఎల్లుండితో మీ జర్నీ ముగుస్తుంది. అండ్ మీ జర్నీ నాకు తెలిసి ఇప్పుడు ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఏమైనా మీకు అటు నుండి ఏమైనా సూచనలు, అట్లాంటి హింట్స్ ఏమైనా అనిపించాయా మీకు? నాకు అనిపించలేదండి ఇంకా ఇంతవరకు. అండ్ ఓకే అన్న, తప్పకుండా మీరు చేసేటువంటి జర్నీ 100% న్యాయం ఉందని చెప్పేసి మీరు విశ్వసిస్తున్నారు. అండ్ సాధ్యమైనంత వరకు అదంతా కరెక్టేనా అని చెప్పేసి మేము ట్రై చేస్తాము. ట్రై చేసిన తర్వాత మా వల్ల ఏదైనా హెల్ప్ అవుతుంది, అండ్ మీరు చేసేటువంటి జర్నీలో మాది ఒక పార్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ చెప్తానన్నా, నేను మీకు తిరిగి ఏ విషయమైనా చెప్తాను. అండ్ తొందరలోనే మీతో వీలైనంత వరకు మంచి టీం యాడ్ అవుతుంది, అండ్ మీ జర్నీ సాఫీగా జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకేనా? నన్ను, నా కుటుంబాన్ని రోడ్డున పడకుండా నా పిల్లలకి చదువుకునే భాగ్యం ఒక్కటి కల్పిస్తుంది. నేను ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అవినీతి సొమ్ము అక్రమంగా సంపాదించుకుంటే అది ఉండదు, నాకు వాళ్ళ ఉసురు తగులుతుంది. అవునవును, నిజమే. అది నేను నాకు జరిగిన నష్టమే నేను కట్టియమంటున్నా. అది సరే, మీరు తినేసి రెస్ట్ తీసుకోండి. అండ్ నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఏ విషయం ఉన్నా. నా నెంబర్ సేవ్ చేసుకోండి మీరు వీలైతే, అండ్ కాల్ చేస్తే మాత్రం ఎత్తండి కొంచెం. ఓకే, తప్పకుండా ఎత్తుతారు సార్. ఓకే అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. తప్పకుండా మీరు న్యాయంగా చేసే ఫైట్ విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.